నాయకులు గాని, జగన్మోహన్ రెడ్డి గాని ఆలోచించలేకపోవడం నిజంగా దౌర్భాగ్యమే. అందుకే ఇందాక అన్నాను, ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష పార్టీ. ఒక పులివెందులకి మాత్రమే ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా లా అండ్ ఆర్డర్లో ఏ రకంగానైనా దాన్ని ట్విస్ట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని విఘాతం కలిగించాలి అని చెప్పి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఎన్ని నువ్వు ప్రయత్నాలు చేసుకో, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీ ఆటలు మాత్రం సాగు. మొన్న పొగాకు రైతులు అన్నావు, అక్కడ రైతులు ఎవడైనా కనిపించాడా అండి మీకు? పొగాకు రైతులతో ఎవరితో ముఖాముఖి మాట్లాడాడా? ఆఫీసర్ని పిలిపించి పొగాకు గురించి మాట్లాడే పరిస్థితి. ఓకే, వెళ్ళావు కేజీ పొగాకు ధర కూడా నీకు తెలియకుండా పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన ఆ పరామర్శ యాత్రలో నీ పేటీఎం బ్యాచ్ చుట్టుపక్కల ఉన్న 4-5 నియోజకవర్గాల నుంచి కూడా డంప్ చేసుకొని జనాలు మాకున్నారు అని చూపించుకోవడానికి డంప్ చేయించుకొని అక్కడ పోలీసుల మీద రాళ్ళురువే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మా పోలీస్కి ఒక అతనికి కుట్లు కూడా పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఒక మహిళా పోలీసుల మీద అక్కడ రాళ్ళు ఇసిరితే దెబ్బలు తగిలినాయి. అదే పరిస్థితుల్లో మా పోలీసులు కూడా ఒక్క క్షణం వాళ్ళు గనక వాళ్ళకి దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి పక్కకి వెళ్ళి ఏ లాఠీ చార్జ్ చేస్తే నీ కార్యకర్తలు ఎంతమందికి మీదకి అది ఇబ్బంది పడేదో ఒకసారి ఆలోచించావా జగన్మోహన్ రెడ్డి? అంటే మేము దాన్ని రెచ్చగొట్టుకోవడానికే నువ్వు ఆ పోలీసుల మీద రాళ్ళు ఇచ్చే పరిస్థితి. అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళల మీద చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరి వాళ్ళ మీదకి నానా బూతులు వాళ్ళని తిట్టిస్తూ ఉంటే అక్కడ రెచ్చగొట్టే పరిస్థితి చేసావు. మొన్న రీసెంట్గా తెనాలిలో ఆడ పెద్ద రౌడీ షీటరు, ఆ రౌడీ షీటర్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడతారు. అతగాడి చేసిన అరాచకాలని వింటేనే చాలా భయం వేసే పరిస్థితులు. అలాంటి వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటేనే ఒక్కసారి, అంటే అక్కడ ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటేనే జగన్మోహన్ రెడ్డి తాలూకా మానసిక పరిస్థితి గురించి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ మీ కింద మచ్చలు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం మా గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు నేను చాలా ధైర్యంగా చెప్పగలను, క్రైమ్ రేటు తగ్గింది. మహిళల మీద దాడులు ఎవరైనా చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెచ్చరిక చేశారో ఆ హెచ్చరికకి భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మొన్న రీసెంట్గా కడపలోని ఒక 3 సంవత్సరాల ఒక చంటి బిడ్డని చాలా అతి ఘోరంగా అత్యాచారం చేసి చంపిన నిందితుడి మీద ఇమీడియట్గా మేమందరం కూడా టీంలేసి అతన్ని వెతికించాలని చెప్పి టీంలేస్తే అతను ఎక్కడ శవమై తేలేయడం మీ అందరికీ కూడా చూశారు. అతను సూసైడ్ చేసుకొని అక్కడ ఉన్న ఒక ట్యాంక్లో శవమై తేలిన సందర్భాన్ని కూడా అక్కడ నిజంగా ఆ తల్లి ఎంత కడుపు కోత భరించినప్పటికీ కూడా ఆ తాలూకా శవాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడితే మున్సిపల్ అధికారులు అతను దహన సంస్కారాలు చేసిన పరిస్థితి. అరే మేము ఈరోజు ఎవడైనా తప్పు చేసిన వాడు భయపడి, అంటే సమాజంలో బతకడానికి కూడా భయపడి